బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా ఛానల్ నుండి వచ్చు మరి యొక్క సందేశానికి స్వాగతం. మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారే అప్పగింపబడిన బోధల్లోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది గాక. సువార్త సమయాన్ని ప్రారంభం చేసుకుందాం. యేసు ప్రభువారు లేఖనాల ప్రకారం ఏం చెప్పారు? ఆయన ఊరూరా గ్రామ గ్రామం తిరిగి దేవుని రాజ్యం యొక్క సువార్త ప్రకటించారు. ఏం చేశారు? ఊరూరా గ్రామ గ్రామం తిరిగి తిరిగి శిష్యులను వెంటబెట్టుకొని వెళ్ళి దేవుని రాజ్యము అనే ఒక మెసేజ్ని ఒక ప్రకటన లాగా, ఒక అడ్వర్టైజ్మెంట్ లాగా ప్రకటించారు. ఎవరిని ఎప్పుడూ బలవంతం చేయలేదండి. ఆయన ఆ దేశస్థుడైనా కూడా, మరి యూదులలో పుట్టినా కూడా, మరియు ఒక బోధకుడుగా ఉంటున్నా కూడా ఆయన ఎప్పుడూ ఎవరిని బలవంతం అయితే చేయలేదండి. ఊరూరా గ్రామ గ్రామం తిరుగుతూ ఒక ప్రకటనలాగా ప్రకటించాడండి. ఇదిగో దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చినది, అందరూ అర్థం చేసుకోండి, బాగుపడాలంటే ఈ రాజ్యం జాయిన్ అవ్వండి. మీ జీవితాలు మంచిగా ఉండాలి అంటే, అభివృద్ధి చెందాలంటే మా రాజ్యంలోకి రండి. మీ జీవితాల్లో ఆహారం ఉండాలంటే, మీ జీవితాల్లో సత్యం ఉండాలంటే, మీ జీవితాల్లో సమృద్ధి ఉండాలంటే, మీ జీవితాల్లో నీతి ఉండాలంటే, మీ జీవితాల్లో శాంతి ఉండాలంటే, మీ కుటుంబంలో స్వస్థత ఉండాలంటే నా రాజ్యములోకి ప్రవేశించండి అని ప్రభువారు స్పష్టముగా మరి ఆ ప్రాంతమంతా తిరుగుతూ ప్రకటించారు. అంతవరకే, బలవంతం చేయలేదు ఎవరిని. బలవంతం ఏమి లేదండి, ఎవరిష్టం వాళ్ళదండి. దేవుని రాజ్య సువార్త ప్రకటన. ఇప్పుడు టీవీల్లో ప్రకటనలు వస్తాయి కదండి. క్రికెట్ చూస్తూ ఉంటే ఓవర్కి మామూలుగా వాయి కొడుతూ ఉంటారు, అవునా కదండి ప్రకటనలు? ఇది కూడా అలాంటిదేనండి ప్రకటన. ఏంటి ఎన్ని ప్రకటనలు వస్తున్నాయి, మాటి మాటికి వేసిందే వేసి పాడిందే పాడి ప్రకటనలు ప్రతి ఓవరికి వస్తూ ఉంటాయి. ఐపీఎల్ చూస్తూ ఉన్నారు కదా. అలానే యేసుక్రీస్తు చెప్పిన ఆ మెసేజ్ ఒక ప్రకటనే, ఒకటి అడ్వర్టైజ్మెంట్. ఇది ఒక అడ్వర్టైజ్మెంట్ అన్నమాట. మీకు నచ్చితే తీసుకోండి, నచ్చకపోతే వదిలేయండి. అయితే యేసుక్రీస్తు దేవుని కుమారుడు ప్రామిస్ చేసేది ఏంటంటే మంచి జీవితం, మంచి జీవితం, నీతికరమైన జీవితం, సత్యమైన జీవితం, మంచి కుటుంబం, మంచి పిల్లలు, ఆశీర్వాదం, స్వస్థత, శాంతి, సమాధానం, ఇవన్నీ యేసు ప్రభువారు ప్రకటించారు. జాగ్రత్తగా గమనించాలి. యేసు ప్రభువారు చెప్పిన శుభవార్త ఒక ప్రకటన. మీకు నచ్చితే తీసుకోండి, మీ జీవితం మీ డెసిషన్ అని యేసు ప్రభువారు ప్రకటించారు. యేసు ప్రభువారి యొక్క శుభవార్త ప్రకారం మానవుల జీవితం శాంతికరమవుతుంది, స్వస్థత కలిగింది అవుతుంది. యేసు ప్రభువారు ప్రకటించిన శుభవార్త మానవులందరి మేలు కోసమే. ఇప్పుడు అసలు భారతదేశంలో సువార్త పరిచర్య ఎలా మొదలైంది, భారతదేశంలో సువార్త ఎవరు స్టార్ట్ చేశారు అన్న విషయాలు మనం గమనిస్తే మనకి చాలా విషయాలు బోధపడతాయి. మనం ఈ రోజున గమనించాల్సింది ఏంటంటే, యేసు ప్రభువారు చెప్పిన శుభవార్త భారతదేశంలోకి, ఇండియాలోకి ఎవరు తీసుకొచ్చారు, ఎప్పుడు తీసుకొచ్చారు, భారతదేశంలో ఉన్న పరిస్థితులు ఏంటి, ఎవరైనా ఆ శుభవార్తను నమ్మారా, నమ్మిన తర్వాత ఏం జరిగింది, ఈ విషయాలు మనకి తెలియాలి. భారతదేశంలోకి యేసు ప్రభువారి శుభవార్త రాకముందు ఏ దేవుణ్ణి కొలిచేవారు, ఎలాంటి పరిస్థితులు ఉండేవి, ఇవన్నీ కూడా మనకు అర్థం కావాలి. నిజంగా యేసు ప్రభువారి శుభవార్త ఎవరి జీవితాన్నైనా మార్చిందా ఇండియాలో? చూసారా అండి, చాలా ప్రశ్నలు అడుగుతున్నా. ముందుగా ప్రశ్న ఏంటంటే, ఇండియాలోకి
యేసు ప్రభువారు ప్రకటించిన శుభవార్త తీసుకొచ్చింది ఎవరు? ఓకే, తీసుకొచ్చే నాటికి ఇక్కడ దేవుళ్ళు ఎవరున్నారు? ఏ మతం ఉన్నది ఆల్రెడీ. ఆ తర్వాత యేసు ప్రభువారి శుభవార్తని విని ఎంతమంది మారారు? ఎవరన్నా అభివృద్ధి చెందారా? ఎవరన్నా బాగుపడ్డారా? చూడండి, ఈ ప్రశ్నలు చాలా చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు అండి. ఆ తర్వాత భారతదేశంలోకి రకరకాల దండయాత్రలు జరిగిన తర్వాత యేసు ప్రభువారి శుభవార్త మరలా ఎవరైనా తెచ్చారా? మరలా ఎవరైనా వచ్చారా శుభవార్త తీసుకొని? తెలుగులోకి బైబిల్ ఎప్పుడు ప్రింట్ అయింది? మొట్టమొదటిగా బైబిల్ ఏ భాషలో ప్రింట్ అయింది ఇండియాలో? ఇవన్నీ తెలియకపోతే భవిష్యత్తు అర్థం కాదండి. మానవులందరికీ అర్థమవ్వాల్సింది ఏంటంటే, మరి దేవుని రాజ్యం అనేది భూమి మీదకు వచ్చింది, అది దేవుని కుమారుడు తీసుకువచ్చాడు అని. చూడండి, పిలాతుతో యేసు ప్రభువారు ఏమన్నాడో చూద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 33వ వచనం నుంచి గమనిద్దాం. పిలాతు తిరిగి అధికార మందిరంలోకి ప్రవేశించి యేసుని పిలిపించి, యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడుగగా, యేసు, నీ అంతట నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి ఇది చెప్పిరా అని అడిగాను. ప్రశ్నకి సమాధానంగా యేసు ప్రభువారు ప్రశ్న వేశాడు. యూదుల రాజు నీవేనా? నువ్వేదో రాజ్యం అంటున్నావు, ఏదో రాజ్యం తీసుకొచ్చానంటున్నావు, ఆ రాజ్యానికి రాజు నువ్వేనా? అది ఎక్కడుంది అనే విషయాలు కనుక్కోవడానికి పిలాతు యేసు ప్రభువారిని అడుగుతున్నాడు. అప్పుడు యేసు ప్రభువారు ఆ ప్రశ్నకు సమాధానంగా ఏం చెప్పారు? నీ అంతట నువ్వే ఏది అడుగుతున్నావా, నీకు ఎవరైనా ఇలా అడగమని చెప్పారా? అందుకు పిలాతు 35వ వచనంలో చూడండి, నేను యూదుడనా ఏమి? నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించిదిరు కదా, నీవేమి చేసితివని అడుగగా, అది నువ్వు రాజువో కాదో నాకేందయ్యా, నీ స్వజనులేగా, నీ యూదులేగా నిన్ను నాకు అప్పగించారు. నేనేమన్నా నిన్ను పట్టుకున్నానా? వీళ్ళే నాకు అప్పగించారు. నీ స్వజనము ప్రధాన యాజకులు నిన్ను నాకు అప్పగించారు. ఎంతకు నువ్వు ఏం చేశావు అని అడుగుతున్నాడండి. నీ తప్పేందే చూద్దామని నేను విచారిస్తుంటే సమాధానం చెప్పవే అంటున్నాడు పిలాతు. ఇంతకు నువ్వేం చేసావని అడుగుతున్నాడు. 36వ వచనం చూడండి, యేసు ప్రభువారి యొక్క సమాధానం. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. జాగ్రత్తగా గమనించాలి యేసు ప్రభువారు ఏం చెప్తున్నారు. సరే, నువ్వు దేవుని రాజ్యం అని ప్రకటించావు, ఊరూరా గ్రామం తిరిగావు. ఇప్పుడు రోమా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా రాజ్యం స్థాపించాలనుకుంటున్నావు నువ్వు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఇశ్రాయేల్ని ఏలుతున్నది మేమే కదా, రోమీలము. నువ్వేమన్నా రాజ్యం స్థాపించాలనుకుంటున్నావా అని ఆ యొక్క దృష్టికోణంలో విచారణ చేస్తున్నాడు యేసు ప్రభువారిని. అయితే యేసు ప్రభువారు వెంటనే ఆయన మనసుని అర్థం చేసుకొని వెంటనే ఏం చెప్తున్నాడు? నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అంటున్నాడు. అంటే నేను ఈ రోమా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా రాజ్యం స్థాపించడానికి రాలేదు, నేను ఈ రోమా సామ్రాజ్యాన్ని పడగొట్టడానికి రాలేదు. మా రాజ్యము మీ రాజ్యాల లెక్క లక్ష్యాలు లేవు మా రాజ్యానికి. కాబట్టి ఈ దేశంలో అంటే ఈ లోకంలో ఏ రాజుకైనా లక్ష్యం ఏంటి చెప్పండి? ఇతర రాజ్యాలని కొల్లగొట్టడం, వాని రాజ్యంలో కలుపుకోవటం, ఏమంటే చాలామందిని బానిసలు చేసుకోవటం, డబ్బు బంగారము రకరకాల అన్నీ దోచుకోవటం, రాజ్యాన్ని విస్తరణ చేసుకోవటం. ఈ లోక సంబంధమైనది కదా ఇది. అందరికి అర్థమవుతుందా నేను చెప్తుంది? ఈ లోక సంబంధమైన మెంటాలిటీ ఎలా ఉంటుంది? ఈ లోక సంబంధమైన రాజ్యం ఎలా ఉంటుంది?
దోచుకో, చంపు, అన్యాయం చెయ్యి, లాక్కో, శత్రువుల్ని చంపేసేయి, ఈ విధంగా ఉంటుంది. అందరికి అర్థమవుతా? యేసుప్రభువారు నా రాజ్యం ఇహలోక సంబంధమైనది కాదు అని చెప్పటంలో తాత్పర్యం ఏమిటి, అర్థం ఏమిటి అంటే, మీకు ఉన్న ఆకాంక్షలు, మీకు ఉన్న కోరికలు నా రాజ్య సంబంధులకి ఉండవు. ఈ భూలోక రాజులలాగా నా రాజ్యం ఉండదు, లేకపోతే అట్లా నేను లేను. మళ్ళీ 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 వినాలి జాగ్రత్తగా అందరికీ. ఈ భూలోక రాజులు ఏం చేస్తారు చెప్పండి? ఈ భూలోక రాజులు ఏం చేస్తారు? రాజ్యాల మీద అధికారం చెలాయిస్తారు, దోచుకుంటారు, ఎక్కువ ఆ రాజ్యాన్ని ఆక్రమించుకుంటారు, వాళ్ళే నడిపించుకోవాలని చూస్తారు, వాళ్ళే అధికారంలో ఉండాలని చూస్తారు. చూసారా? ఈ ఈ ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుంది? ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుంది? అబద్ధాలు, మోసాలు, ఏమండి, క్రూరత్వం, దారుణం, భయంకరమైన జీవితాలు అక్కడ ఉంటాయి. అవునా కదా? చెరపట్టడం, దోచుకోవటం, అంటే నీతికి న్యాయానికి చాలా దూరంలో ఉంటారు వీళ్ళు. అర్థమవుతుంది నేను చెప్తుంది? అన్ని మోసాలు, దగ, కుట్ర, ఇవే ఈ లోక రాజ్యంలో రాజులు చేసేది. మరియు మద్యముతో మత్తులై ఉండటం, వ్యభిచారం చేయటం, వ్యాపారం చేయటం, ఇదే వాళ్ళు చేసేది. ఈ లోక సంబంధమైనది నా రాజ్యం కాదు అంటే అర్థం చేసుకోవాలి. ఈ రోజున అందరికీ అర్థమయ్యే భాషలో చెప్తాను. నా రాజ్యంలో ప్రేమ ఉంటుంది, ప్రేమించే వాళ్ళు ఉంటారు, ప్రేమించబడే వాళ్ళు ఉంటారు. ఎంత అద్భుతమైన విషయం! మా రాజ్యంలో నీతి, నిజాయితీ కలిగిన వ్యక్తులు ఉంటారు. మా రాజ్యంలో ఇతరుల్ని దోచుకునే కాంక్ష ఎవరికి ఉండదు. ఈ రాజుల వలె ఇతర రాజ్యాల్ని జయించి వాళ్ళ దగ్గర నేను దోచుకోవాలన్న కాంక్ష ఉండదు. ఇతరుల మీద జులుం చేయాలి, ఇతరుల మీద మేము అధికారంలో ఉండాలి అన్న కాన్సెప్ట్ ఉండదు మా రాజ్యంలో, మా దేశస్తులకి. హలో, వింటున్నారా? యేసుప్రభువారు ఏమంటున్నారు? ఇప్పటికైనా అర్థం చేసుకుందాం మనం దేవుని రాజ్యం అంటే ఏంటో. దేవుని రాజ్యం అంటే యేసుప్రభువారు ప్రకటించింది, ఓ మనిషి నువ్వు మనిషి అవ్వు, ఓ మనిషి నువ్వు మనిషిగా బ్రతుకు. అసూయ, అహంకారం, కుళ్ళు, స్వార్థం ఇవి లేకుండా ఉండే రాజ్యమే మా రాజ్యము. ఇదే మా రాజ్యం. ఇలాంటి రాజ్య స్థాపనకే నేను వచ్చాను. ద్వేషం, ఇతరులని చంపాలనుకున్న ద్వేషం, ఇతరులు మన మీద ఎక్కువగా ఉండకూడదన్న ద్వేషం, ఇతరులు మనకంటే అభివృద్ధి చెందకూడదన్న ద్వేషం, ఇతరులు ఎప్పుడు మన కాళ్ళ కింద ఉండాలన్న ఆలోచన. సో ఇలాంటి అక్రమ ఆలోచనలకు తావు లేనిదే నా రాజ్యము. నా రాజ్యములో నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించవలను అని ఉంటుంది. ఎంతమందికి అర్థమైంది? యేసుప్రభువారి రాజ్యం వేరండి. యేసుప్రభువారి రాజ్యంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే కాపీ కొట్టరండి ఎగ్జామ్లో. చదువు రాకపోయినా కాపీ కొట్టరు. అరే నేను ఈసారి పాస్ అవ్వలేనేమో అనుకున్నా కూడా కాపీ కొట్టరు. ఎలక్షన్స్లో రిగ్గింగ్ చేసి పాస్ అవ్వరు. అలాంటి విజయం ఇచ్చినా కూడా ఆ విజయాన్ని విత్డ్రా చేసుకుంటారు. అది దేవుని రాజ్య పౌరులు. ఆ రాజ్యము యేసుప్రభువారు తీసుకొచ్చారు. నేరం చేసి అబద్ధాలు చెప్పి దాక్కోరు. పొరపాటున వాళ్ళ చేతిలో ఏమైనా నేరం జరిగిందనుకోండి, వాళ్ళు వెళ్ళి మేమేం చేశాం, నా చేతిలోనే జరిగిందని చెప్తారు. దొంగలు కాదు వాళ్ళు, వాళ్ళు దాక్కునేవాళ్ళు కాదు. నా రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు అంటే ఇతరులని తక్కువ చేసి మాట్లాడి సైకలాజికల్గా ఆనందం పొందేవాళ్ళు కాదు వీళ్ళు, శాడిస్టులు కాదు వీళ్ళు. నా రాజ్యం వేరు. మీకులాగా రాజ్యకాంక్ష లేదు నాకు. ఈ దేశాన్ని కొల్లగొట్టాలి, ఇక్కడున్న డబ్బును కొల్లగొట్టాలి, అది లేదు. నా రాజ్యం ఏంటంటే ఒక మనిషిని మనిషి చేయాలి, ఒక మనిషిని నీతిమంతుని చేయాలి,
ఒక మనిషిని సత్యవంతుని చేయాలి, ఒక మనిషిని నిజాయితీ పరుని చేయాలి. ఇది నా రాజ్యము. ఈ భారతదేశంలోకి ఆ యేసు ప్రభు వారి శిష్యుల్లో ఒకడైన తోమా వచ్చాడండి. క్రీస్తు శకం 52వ సంవత్సరంలో కేరళ దిగాడండి. వచ్చే సమయానికి అక్కడ బ్రాహ్మణులు పూజలు చేస్తున్నారంట. సంధ్యా సమయంలో వాళ్ళకు సువార్త ప్రకటించాడండి. ప్రియా దేవుని బిడ్డలారా, క్రీస్తు శకం 52వ సంవత్సరంలోనే ఇండియాకి తోమా, శిష్యుల్లో భక్తుడైన తోమా సువార్తను తీసుకొచ్చాడండి ఇండియాకి. ఇది చరిత్ర. బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారని చాలామంది అనుకుంటారు. నో, క్రీస్తు శకం 52లోనే తోమా వచ్చాడు. ఇప్పుడు మద్రాసులో మా మేనేజర్ ఒక అతను ఉండేవాడు. క్రిస్టియానిటీ బ్రిటిష్ వాళ్ళు తెచ్చారు అన్నాడు. మేము అప్పుడు మౌంట్ రోడ్లో నుంచొని ఉన్నాం. ఈ రోడ్డు పేరేంటి చెప్పమన్నా. థామస్ మౌంట్ రోడ్ అన్నాడు. థామస్ ఎవరో తెలుసా నీకన్నా? ఈ రోడ్డు పేరేంటని అడిగా నేను చెన్నైలో నుంచొని మా మేనేజర్ని. థామస్ మౌంట్ రోడ్ అన్నాడు. థామస్ మౌంట్ రోడ్డు, థామస్ ఎవరో తెలియకుండా థామస్ మౌంట్ రోడ్డు పెట్టారనుకుంటున్నావా నీకు? క్రీస్తు శకం 52వ సంవత్సరంలో యేసు క్రీస్తు శిష్యులలో ఒకడైన తోమా ఈ దేశానికి వచ్చి ఆ యొక్క యేసు ప్రభువారు చెప్పిన దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి వచ్చాడయ్యా. అందుకే ఈ రోడ్డుకి థామస్ మౌంట్ రోడ్డు వచ్చింది. అక్కడ ఒక పర్వతం ఉన్నది, ఒక హిల్ ఉంది, మౌంట్ ఉంది, దాన్ని థామస్ మౌంట్ అంటారు. ఎంతమందికి అర్థమైంది? ఆ తర్వాత కాలంలో మనం చరిత్ర చూస్తే ఆ తోమా చెన్నైలోనే చనిపోతాడు. ఆయనకి సమాధి కూడా అక్కడ ఉన్నది చెన్నైలో. ఎంతమందికి అర్థమవుతుంది? ఆ తర్వాత ఏం జరిగింది? ఈ దేశంలో ఒక మతం ఉండేది, ఇప్పుడు కూడా ఉంది. ఈ దేశంలో ఉన్న మతములో ఉన్నవారు కొద్ది కొద్దిగా యేసుక్రీస్తు ప్రకటించిన సువార్త ప్రకారం మారటం మొదలెట్టారు. ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకు ఎవరైనా మారతారు? బలవంతంగా మారిస్తే మారతారా? చాలామంది బలవంతంగా మత మార్పిడులు జరుగుతున్నాయి అంటూ ఉంటారు. ఏమండి, మతం మారటం అనేది పర్సనల్ చాయిస్ అండి. మతం మారటం అనేది పర్సనల్ చాయిస్. మారితే మారచ్చు, మారకపోతే మారకుండా ఉండొచ్చు. అందుకే నేను ముందే చెప్పా, యేసు ప్రభువారు బలవంతంగా మార్చటం అనే కాన్సెప్ట్ లేకుండా సువార్త ప్రకటించారు. ఎవరిష్టం వాళ్ళది, ఎవరి నిర్ణయం వాళ్ళది. నచ్చితేనే తీసుకోవాలి. మరియు ఆయన లోపలికి రానివ్వడు. ఊరికినే మానసికంగా చాలా అర్థమయ్యి మరి మార్పు చెందితేనే కానీ దేవుని రాజ్యంలోకి రావడానికి అవకాశం లేదు. ఎవరు పడితే వాళ్ళు లోపలికి రావడానికి వీల్లేదు. సరే, యేసు ప్రభువారు చెప్పిన సువార్త తీసుకొని చాలామంది క్రమక్రమంగా వస్తూనే ఉన్నారు. తోమా తర్వాత కూడా చాలా దేశాల నుంచి, జర్మనీ నుంచి కొంతమంది, పోర్చుగీస్ నుంచి కొంతమంది, ఐగుప్తు నుంచి కొంతమంది, ఇట్లా వస్తూనే ఉన్నారండి ఇండియాకి. కానీ పెద్ద ఎత్తున జరగలేదు. పెద్ద ఎత్తున ఎప్పుడు జరిగిందో తెలుసా? బ్రిటిష్ వాళ్ళ కాలంలో జరిగింది. ఎందుకని? బ్రిటిష్ వాళ్ళు కూడా క్రిస్టియన్స్ కాబట్టి. అర్థమవుతుందా? అంతకుముందు కూడా చాలామంది వచ్చారు, పరిచర్య చేశారు. కానీ చాలామందికి తెలియదు. అక్బర్ కాలంలో ఆగ్రాలో, జాగ్రత్త గమనించాలి, అక్బర్ కాలంలో ఆగ్రాలో అక్బరే క్రైస్తవుల కోసం ఒక గుడి కట్టించాడు. అక్బర్ ఎప్పుడు వాడు? బ్రిటిష్ వాళ్ళ కంటే ముందు వాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు కూడా ఉందండి ఆ చర్చి. సో కాబట్టి ఇండియాలోకి క్రైస్తవ్యం బ్రిటిష్ వాళ్ళు తేలేదు. కాకపోతే బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవులు కాబట్టి ఆ కాలంలో ప్రభుత్వం అండ చూసుకొని ఎక్కువ మంది వచ్చారు. అర్థమవుతుందా? ఎక్కువ మంది వచ్చారు. వారిని మిషనరీస్ అన్నారు. మరి అప్పుడు దాకా ఇండియాలో ఒక మతం ఉన్నది, ఆ మతంలో అనేక మంది ఉన్నారు. వారి పూజలు వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతున్నారు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? యేసు ప్రభువారి శుభవార్త అర్థం కాకపోతే
అన్ని విషయాలు అర్థం కావు, ఏ విషయమూ అర్థం కాదు, జీవితమే అర్థం కాదని నేనైతే అంటున్నాను. యేసు ప్రభువారు ఈ లోకంలోకి ఎందుకు వచ్చారంటే ఈ శుభవార్తను ప్రకటించడానికే వచ్చారు. ఇప్పుడు గమనించండి, చాలా విషయాలు మీ ముందుకు తీసుకొస్తాను. అందరూ గమనించాలి. ఇండియాలో శూద్రులు అనేవాళ్ళు ఉన్నారండి. శూద్రులు అందరూ గమనించాలి. శూద్రులు అనేవాళ్ళు, వాళ్ళు చదువుకోవడానికి వీల్లేదు. చదువుకుంటే వాళ్ళు నాలుకలు కోసేసేవాళ్ళు. వారికి విద్యా హక్కు లేదు. వాళ్ళు వాళ్ళ దేవుని యొక్క పాండిత్యం వినకూడదు, వింటే చెవిలో శేషం పోసేవాళ్ళు. వాళ్ళు ఊరు బయట ఉండాలి, ఊళ్ళో ఉండకూడదు. అంటే శూద్రులు అనేవాళ్ళు చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఈ మిషనరీస్ వచ్చే సమయానికి, వీళ్ళు దేవుని సువార్తను తీసుకొని లోపలికి వచ్చే సమయానికి, మిషనరీస్ ఆ బైబిల్ని తీసుకొచ్చే సమయానికి ఇక్కడ ఎవరు భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు? శూద్రులు అనేవాళ్ళు. వాళ్ళకి వేసుకోవడానికి బట్టలు లేవు, కాళ్ళు తొడుక్కోవడానికి చెప్పులు లేవు, అర్థమవుతుందా? తినడానికి తిండి లేదు, వాళ్ళకు చదువు లేదు, ఆస్తి లేదు. వాళ్ళు భయంకరమైన పొజిషన్లో ఉన్నారండి. వాళ్ళు ఏమనుకున్నారు? మాకు విద్య మేము కూడా నేర్చుకోవచ్చా? నేర్చుకోవచ్చు విద్య. మాకు కూడా ఆస్తి ఉంటుందా? మీకు కూడా ఆస్తి ఉంటుంది. మా దేశంలో అయితే, మా యొక్క ప్రభుత్వంలో అయితే. అర్థమవుతుందా చెప్తుంది? ఈ బైబిల్ పట్టుకొని వచ్చిన వాడు ఏం చేశాడంటే న్యాయం చెప్పాడు. మనుషులందరూ సమానం అన్నాడు, అందరికీ విద్య అన్నాడు, అందరికీ ఆస్తి అన్నాడు, మీకు ఇష్టమైన దేవుణ్ణి మీరు పూజించుకోవచ్చు అన్నారు. వచ్చే సమయానికి వాళ్ళు అన్నారు, అయ్యా మమ్మల్ని గుళ్ళోకి రానీరయ్యా, ఆ పండగల్లో మమ్మల్ని బజార్లో నుంచోనీరయ్యా, మేము దూరంగా ఉండి చూడాలి. అదేం లేదే, మా దేవుడు అలా కాదు, మా బైబిల్లో ఉన్న దేవుడు అలా కాదు, చేతులలా చాచి మీకోసం మరణించాడని చెప్పారు. అవునా? దేవుడు మా కోసం మరణించాడా? ఇన్ని నాళ్ళు దేవుడు మా దగ్గరికి రానీయడు అనుకున్నామే, ఇప్పటికి కూడా గుళ్ళోకి రానీరు. తెలుసా మీకు? ఏమండి, కొంతమందిని గుళ్ళోకి రానివ్వరు ఇండియాలో ఉన్న మతస్థులు. సో ఈ శూద్రులు అనేవాళ్ళు ఎందుకు క్రైస్తవులు అయ్యారు అంటే, వాళ్ళు అంతకుముందు ఉన్న మతంలో చాలా బాధలు అనుభవించారు కాబట్టి. చాలా పరిమితులు ఉన్నాయి వాళ్ళకి ఫ్రీడమ్ లేదు. వారి జీవితంలో నీట్గా బట్టలు కట్టే అవకాశం లేదు. వాళ్ళు మంచిగా పేర్లు కూడా పెట్టుకోకూడదంటండి. ఎంతమందికి అర్థమవుతుంది? అంటే వారి జీవితం బాగాలేదు కాబట్టి వేరే మతంలోకి మారారు. వారికి మంచి జీవితం కావాలి కాబట్టి వేరే మతంలోకి మారారు. అంతకుముందు ఉన్న మతం వాడిని గుళ్ళోకి రానిస్తే, బళ్ళోకి రానిస్తే, బట్టలు ఇస్తే, ఆస్తి హక్కు ఇస్తే, అన్ని వాడికి అందిస్తే వాడెందుకు మారతాడు? వాడికి పని లేదా? ఎవరైనా ఎందుకు మారతారండి? ఎవరైనా ఎందుకు మారతారు? ఎవరు మతం మారరు మారరు మారరు. వారికి జీవితంలో పరిస్థితులు గడ్డుగా ఉంటేనే మారతారు. చాలామంది క్రైస్తవ్యంలోకి ఎందుకు మారారో తెలుసా అండి? వారి జీవితాల్లో భయంకరమైన రోగాలతో ఉన్నారు. ఆ రోగాలతో ఉన్నవారు ఈ యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి ప్రార్థన చేసినప్పుడు స్వస్థత కలగటం చూసి మారారు చాలామంది. ఊరికినే ఎందుకు మారతారండి? భలేవాళ్ళే. ఊరికినే మారేవాళ్ళు అయితే నువ్వు కూడా మార్చు. ఇప్పుడు నేను వచ్చి మిమ్మల్ని ఒక బస్తా బియ్యం ఇచ్చి మార్చాను అనుకుందాం. సపోజ్ బస్తా బియ్యం ఇస్తున్నాను, మా మతంలోకి మార్చని. వాడు ఎలాంటి వాడు? బస్తా బియ్యానికి మారినాడు కదా. నువ్వు 2 బస్తాలు ఇస్తే నీకు మారుతాడు. అవునా కదా? అంతే కదండి ఆ లాజిక్ ప్రకారం. బస్తా బియ్యానికి మారినాడు, నువ్వు 2 బస్తాలు ఇయ్యి, నీకు మారుతాడు. నువ్వు 1000 రూపాయలు ఇస్తే మారినాడు, నువ్వు 2000 ఇవ్వు, మారుతాడు నీకు. అలా మారేవాడు ఎప్పుడే ఏదైనా మారుతాడు. అర్థమవుతుందా మీ అందరికీ? ఈ రోజున చాలామంది యేసు క్రీస్తు వారు చెప్పిన మతంలోకి, లేకపోతే ఆయన చుట్టూ అల్లిన మతంలోకి ఎందుకు వచ్చారు అంటే,
వాళ్ళ జీవితంలో ఏదో బెనిఫిట్ జరుగుతుంది, వాళ్ళకి ఏదో అభివృద్ధి జరిగింది, చదువుకోవడానికి అవకాశం వచ్చింది, సూటు బూట్ వేసుకోవడానికి అవకాశం వచ్చింది, కార్లు బైకులు అన్నీ నడుపుకునే అవకాశం వచ్చింది, విదేశాలు తిరిగే అవకాశం వచ్చింది. అట్లాంటి రాజ్యాంగం రాసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చదువుకున్నారంటే బ్రిటిష్ వాడు విద్యా హక్కు అనే చట్టం తేవడం వల్లనే. బ్రిటిష్ ప్రభుత్వము విద్యా హక్కు చట్టం తేకపోతే అంబేద్కర్ గారికి చదువుకునే హక్కే లేదు, ఎందుకంటే ఆయన శూద్రుడు కాబట్టి. ఎంతమందికి అర్థమైంది? ఇది సత్యం, ఇది కాదంటారు ఎవరన్నా? మరి నువ్వు అంతకుముందు అంబేద్కర్ గారు ఉన్న మతం వాళ్ళు ఈ విద్యా హక్కు ఇవ్వలేదుగా? ఇచ్చారా వాళ్ళు? ఇవ్వలేదు. 1813వ సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళు అందరికీ విద్యా హక్కు, ఎవరు చదువుకోవాలంటే వాళ్ళే చదువుకోవచ్చు అనే చట్టం తెచ్చారు. కాబట్టి జ్యోతిబా ఫూలే కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ చదువుకోగలిగారు. ఆ తర్వాత ఆయన మన దేశ రాజ్యాంగాన్ని రాయగలే లెవెల్కి వెళ్ళగలిగాడు. ఈ బ్రిటిష్ వాళ్ళు రాలేరు అనుకుందాం, సపోజ్ వీళ్ళు రాలేదండి, మన ఇండియాకి రాలా, బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాకి రాలేదు. అంబేద్కర్ గారు ఏది? విద్యా హక్కు చట్టం ఏది? ఆస్తి ఏది? మనకి దేవుడేడి? రాజ్యాంగం ఏది మనకి? బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ యొక్క వ్యాపారం నిమిత్తం వచ్చిన వాళ్ళకు తెలియకుండానే ఇండియాలో ఉన్న శూద్రులకు మేలు చేశారు. వాళ్ళు గొప్పవాళ్ళని నేను అంటలేదు, వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి వచ్చారు. వాళ్ళు వచ్చి ఏం చేశారు? తెలియకుండానే ఇక్కడ ఎన్నో వందల సంవత్సరాల నుంచి మొగ్గుతున్న శూద్రులకి విడుదల కలిగించే చట్టాలు చేశారు. లేకపోతే అంబేద్కర్ ఎక్కడున్నాడు? రాజ్యాంగం ఎక్కడుందండి? ఈ రోజున అందరూ వ్యాపారాలు పెట్టుకోవచ్చు, ఈ రోజున అందరూ పొలాలు పండించుకోవచ్చు, ఈ రోజున అందరూ విద్య నేర్చుకోవచ్చు, ఈ రోజున అందరూ అన్నీ చేయవచ్చు అని ఎవరు చెప్పారండి? ఎలా వచ్చిందండి? బ్రిటిష్ వాళ్ళు వాళ్ళతో పాటు వచ్చిన మిషనరీస్ బలవంతం చేయబట్టే. బ్రిటిష్ వాళ్ళు కూడా ఈ విద్యా వ్యవస్థని ఏర్పాటు చేద్దామని లేదు. వాళ్ళు వచ్చి మేము ఈ ఇండియాలో మేము సువార్త చెప్పుకోవాలి, మాకు అనుమతించండి అన్నారు. నో అన్నారు ముందు. బ్రిటిష్ వాళ్ళు మిషనరీస్ని, అంటే యేసు ప్రభు వారు బైబిల్లో ఉన్నది చెప్పడానికి మేము ఒప్పుకోమన్నారు. ముందు కుదరదన్నారు. వాళ్ళు వచ్చిన వాళ్ళని వెనక పంపించేశారు కొంతమందిని. అయితే పోరాడారు వాళ్ళు, రికమెండేషన్ చేశారు. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళదేగా, బ్రిటిష్ వాళ్ళదేగా. రికమెండేషన్ చేసి వాళ్ళు అడిగారు అప్పుడు బ్రిటిష్ వాళ్ళు, ఏమయ్యా నీదేమో ఇంగ్లీషు, వాళ్ళకేమో ఇంగ్లీష్ రాదు, నువ్వు ఏం పరిచర్య చేస్తావు? బ్రిటిష్ వాడు అడగటం, ప్రభుత్వంలో ఉన్నవాడు మిషనరీస్ని అడుగుతున్నాడు, ఏమయ్యా మిషనరీ, సువార్త చెప్పాలంటే వాడి భాష నీకు రావాలిగా, లేకపోతే నీ భాష వాడికి రావాలిగా. నీ భాష వాడికి రాదు, వాడి భాష నీకు రాదు, సువార్త ఎలా చెప్తావయ్యా అంటే, అందుకే అందరికీ విద్యా హక్కు ఇవ్వండి, అందరికీ విద్యా హక్కు ఇవ్వండి. సో బ్రిటిష్ వాళ్ళని ఇండియాలో ప్రచారం చేసుకునే హక్కు ప్లస్ అందరికీ విద్య, స్కూళ్ళు పెట్టుకోవచ్చు, కాలేజీలు పెట్టుకోవచ్చు అన్న చట్టం ఇచ్చేశారండి బ్రిటిష్ వాళ్ళు. ఓకే, యూ గో అండ్ పుట్ యువర్ కాలేజ్ అండ్ స్కూల్ వాట్ ఎవర్ యూ వాంట్. మద్రాసులో మొట్టమొదటిసారిగా కాలేజీ పెట్టారు, స్కూల్ పెట్టారు బ్రిటిష్ వాళ్ళ హయాంలోనే. లేకపోతే అంబేద్కర్ ఎక్కడ ఉన్నాడండి? ప్రియా దేవుని బిడ్డలారా, అర్థమవుతుందని నేను చెప్పేది. యేసు ప్రభు వారి యొక్క రాజ్య విస్తరణ కార్యక్రమంలో భాగంగా కొంతమంది తెలియకుండా చేశారు. ఏమంటే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియకుండా కూడా చేశారు. బ్రిటిష్ వాళ్ళు వాళ్ళకి ఏం తెలియదండి, వాళ్ళకేం తెలియదు, వాళ్ళకి కేవలం వ్యాపారం మాత్రమే తెలుసు. వాళ్ళు రాజ్యం చేసుకోవడానికి వచ్చారు, వ్యాపారం చేసుకున్నారు, దోచుకున్నాడు, వెళ్ళిపోయాడు వాడు, అంతే. కానీ వాడు చేసిన ఒక అమూల్యమైన పని ఏంటంటే ఇండియాలో చట్టాలు తెచ్చారు. ఇక్కడ ఎన్నో వందల సంవత్సరాలుగా మరి నలిగిపోయి అణిగిమణిగి ఉన్న
దారుణమైన పరిస్థితుల్లో ఉన్న శూద్రులు అనే వారికి విడుదల కలిగించి వెళ్ళారు వాళ్ళు. ఎంతమందికి అర్థమైంది ఇది? ఇది అందుకే చాలామంది క్రిస్టియానిటీలోకి శూద్రులే మారారు. మిగతా వాళ్ళు ఎందుకు మారుతారు? వాళ్ళకేం అవసరం చెప్పండి? వాళ్ళ దేవుడు వాళ్ళకు ఉన్నారు, వాళ్ళ వ్యాపారాలు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ ఆస్తులు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళు ఎందుకు మారుతారు? సిగ్గు లేకుండా చాలామంది రైస్ బ్యాగ్ క్రిస్టియన్స్ అంటూ ఉంటారు. అంత రైస్ బ్యాగ్ క్రిస్టియన్స్ అయితే నువ్వు కూడా 2 రైస్ బ్యాగ్లు ఇవ్వు, మాట్లాడేమో చూద్దాం. కామన్ సెన్స్ లేదు, బుద్ధి లేదు. సో ప్రియా దేవుని బిడ్డలారా, అర్థమవుతుందని చెప్పేది. ఇది 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 దీన్ని ఇండాలజీ అంటారు. అనండి, ఇండాలజీ ఈజ్ అ సబ్జెక్ట్ అబౌట్ ఇండియా, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ కల్చర్. ఇండియాలో ఎన్ని మతాలు ఉండేవి బ్రిటిష్ వాడు రాకముందు? ఇండియాలో క్రైస్తవ మతం రాకముందు ఏ మతం ఉండేది? ఏ రాజు ఏ మతాన్ని అనుసరించాడు? ఈ రోజున అందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాను. అర్థమవుతుందా ప్రియా దేవుని బిడ్డలారా? సో కాబట్టి యేసు ప్రభు వారి యొక్క శిష్యుల ద్వారా, లేకపోతే ఆయన చెప్పిన మెసేజ్ల ద్వారా ఇన్స్పైర్ అయ్యి చాలామంది ఇండియాకి చాలామంది వచ్చి ఇండియాలో కొన్ని కొత్త చట్టాలు తెచ్చి బ్రిటిష్ వారి హయాంలో కొంతమంది జీవితాల్లో మార్పు తెచ్చారు. We are able to sing now, we are able to study now, we are able to learn Hindi, we are able to go foreign, we are able to go anywhere, we are able to do anything like a free man. ఒక మనిషిని చేసేదే నిజమైన బోధ. యేసు ప్రభువారు ఆయన యొక్క సువార్తలో చెప్పింది కూడా అదే. చూడయ్యా పిలాతు, జాగ్రత్తగా అర్థం చేసుకో పిలాతు, నా రాజ్యము నీ రాజ్యం అంటేది కాదు. బ్రిటిష్ వాళ్ళు ఇండియాను దోచుకెళ్తానికి వచ్చారు, ప్రభుత్వం, ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు. మరి సువార్థికులు దేనికోసం వచ్చారు? ఇండియాను దోచుకెళ్తానికి వచ్చారా? ఇండియాలో ఉన్న మూర్ఖులకు చదువు చెప్పడానికి వచ్చారు, నీతి న్యాయం నిజాయితీ చెప్పడానికి వచ్చారు, సత్యం ఏంటో చూపించడానికి వచ్చారు, ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండని చెప్తారు. అహంకారము, అసూయ, కుళ్ళు, కుట్ర ఇవి కాదు ఉండాల్సిన మనిషికి అని చెప్పడానికి వచ్చారు. ఇది దేవుని రాజ్యం అంటే. చాలా మందికి దేవుని రాజ్యం అంటే ఏంటో తెలియదండి. దేవుని రాజ్యంలో ఉన్నవాడు ఇతరుల్ని ద్వేషించడండి, ఇతరుల మీద పగబెట్టుకోడండి. ఎంతమందికి అర్థమవుతుంది? ప్రియా దేవుని బిడ్డలారా, ఇలాంటి మెసేజ్ ఊరూర గ్రామం తిరిగి చెప్పింది ఎవరు? యేసు ప్రభువారు, ఆయన శిష్యులు. బుద్ధి లేని మానవుడా, బుద్ధి తెచ్చుకో. బుద్ధి లేని మానవుడా, అసూయ చెందుతున్న మానవుడా, అహంకారంతో జీవిస్తున్న మానవుడా, అలా ఉంటే నువ్వు వేరే రాజ్యంలో ఉన్నావు మానవుడా. అది అబద్ధికులు ఉండే రాజ్యము, అది దుష్ట రాజ్యము, అది నీతి లేని రాజ్యము, అది నీచ రాజ్యము. ఆ రాజ్యంలో నుంచి నా రాజ్యంలోకి రా. ఇక్కడ పరిశుద్ధులు ఉంటారు, ఇక్కడ నీతి ఉంటుంది, ఇక్కడ స్వార్థం ఉండదు, ఇక్కడ ప్రేమ ఉంటుంది, ఇక్కడ జాలి దయ ఉంటుంది. ఇతరుల మీద పడి ఏడవటం కాదు, ఇక్కడ సమానత్వం ఉంటుంది. అందరూ సమానం అంటారు, అంతేగాని మేము గొప్ప మీరు తక్కువ, మా అగ్ర కులాలు మీరు తక్కువ కులాలు అలాంటివే ఉండవు నా రాజ్యంలో. యేసు ప్రభువారు స్పష్టంగా ప్రకటించారు. ఎంతమందికి అర్థమవుతుంది? ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు చెప్పిన శుభవార్త చాలా చాలా నీతిమంతమైనది. పేతురు ఈ పిలాతుకు అర్థం కావట్లేదండి. మళ్ళీ తర్వాత పిలాతు యొక్క రెస్పాన్స్ ఏంటో చూద్దాం. చూడండి, మళ్ళీ అక్కడికి వెళ్దాం. 18వ అధ్యాయము యోహాను సువార్తలో యేసు ప్రభువారు ఏంటో మాట్లాడుతున్నాడు పిలాతుతో. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను.
అందుకు పిలాతు నువ్వు రాజువా అని మళ్ళీ అడిగాడు. నువ్వు రాజువా? నేను రాజునే, కానీ నీకు లాంటి రాజును కాదు, లేకపోతే ఈ లోకల్లో ఉన్న రాజులు వంటి రాజుని కాదు. ఏమంటున్నాడు చూడండి, నువ్వు రాజువా అని ఆయన అడుగుగా యేసు నువ్వు అన్నట్టే నేను రాజునే. ఎస్, ఐ ఆమ్ ద కింగ్, ఐ ఆమ్ ద కింగ్ ఆఫ్ రైచియస్ పీపుల్. నీతిమంతుల రాజును నేను. అక్రమంగా అన్యాయంగా ప్రవర్తించే వాళ్ళకి నేను రాజును కాదు, సక్రమంగా బుద్ధిగా ప్రవర్తించే వాళ్ళకి మాత్రమే నేను రాజునే. నా శిష్యులు నా రాజ్య పౌరులు నీతిగా ఉంటారు, వాళ్ళు బుద్ధి కలిగి జీవిస్తారు. లంచగొండిలు కాదు, వెధవులు కాదు, పనికిమాలినోళ్ళు కాదు, వాళ్ళు నీతిమంతులుగా జీవిస్తూ ఉంటారు. నా రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ నీతిమంతులే. వాళ్ళకి ఈ రాజ్య స్థాపన ఉండదు. వాళ్ళు ఎక్కడుంటారో అక్కడ నీతిమంతులుగా ఉంటారు, అక్కడ సత్యవంతులుగా ఉంటారు, నిజాయితీగా ఉంటారు, పరిశుద్ధులుగా ఉంటారు. అది నా రాజ్య పౌరుల యొక్క ఆ సూచన. ఎక్కడ నీతిమంతులు ఉంటారో అది నా రాజ్యము. వ్యాపారంలో నీతిమంతులు ఉంటే అదే నా రాజ్యము. ప్రభుత్వంలో నీతిమంతులు ఉంటే అదే నా రాజ్యము. నా రాజ్యంలో ఉన్న వాళ్ళు నీతి పరులుగా ఉంటారు, అక్రమంగా ప్రవర్తించడానికి వీల్లేదు. వాళ్ళు యేసు నువ్వు అన్నట్టు రాజునే నేను, కానీ నీ రాజ్యం లాక్కోవడానికి రాలేదు పిలాతు అంటున్నాడు ప్రభువారు. మీ రాజ్యాకాంక్ష నాలో లేదు, నా రాజ్యాకాంక్ష వేరు. నాకు నీతిమంతులు కావాలి, నాకు పరిశుద్ధులు కావాలి. నా రాజ్యం వేరు. నేను ఎక్లీషియాస్ ఆఫీసర్, అందులోకి నీతిమంతుల్ని తయారు చేస్తాను నేను. నా రాజ్యం వేరు. ఆట ఆడితే ఆటలో నీతిమంతులు, పాట పాడితే పాటలో నీతిమంతులు, పని చేస్తే పనిలో నీతిమంతులు. ఎక్కడైనా సరే నీతిమంతులుగా ఉంటారు వాళ్ళు, నిజాయితీ పరులుగా ఉంటారు వాళ్ళు, అక్రమ సంపాదన చెయ్యరు వాళ్ళు, అక్రమంగా దోచుకోళ్ళు వాళ్ళు, ఇతరుల్ని అవమానపరిచి వ్యంగ్యంగా మాట్లాడి భయంకరమైన ప్రవర్తన చేసి చేయరు వాళ్ళు. అలాంటి కుక్కలు కాదు వాళ్ళు. ఇతరుల్ని అవమానపరిచి హేళన చేసి సైకోల్లాగా ఆనందించే వాళ్ళు ఎవరండి? వాళ్ళు ఈ లోక సంబంధులు. దేవుని రాజ్య సంబంధులు అలాంటి వాళ్ళు కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, అందరికి అర్థమవుతుందా? దేవుని రాజ్య పౌరుడు అవటం అంటే ఇక్కడే ఇప్పుడే అవ్వచ్చు దేవుని రాజ్య పౌరుడు. నువ్వు ఒక నీతిమంతుడు అవ్వచ్చు, ఒక మర్యాదస్తుడు అవ్వచ్చు, పరిశుద్ధుడు అవ్వచ్చు. ఇది పరిశుద్ధుల సమావేశం, పరిశుద్ధులు అవటానికి వచ్చేవాళ్ళ సమావేశం. ఈ సువార్తను యేసు ప్రభువారు ప్రకటించారు. ఏమన్నాడు తెలుసా? అందరూ సమానమే, అందరూ విద్య నేర్చుకోండి. రన్నింగ్ రేస్ జరుగుతుంది, అందరికీ అవకాశం ఉంది. నీ కాళ్ళు ఉంటే పరిగెత్తు, నీకు ట్రైనింగ్ ఉంటే పరిగెత్తు, నువ్వు గెలవచ్చు. అంతేగాని నువ్వు పోటీ చేయడానికి వీలే లేదు, నీ జాతి తక్కువది అని అన్నాడు ప్రభువారు. నీ కులం తక్కువ, జాతి తక్కువ అని అన్నాడు ప్రభువారు. యేసు ప్రభువారి యొక్క రాజ్యములో నీతిమంతులు ఉంటారు, అబద్ధికులు ఉండరు. ఈ లోకము యేసు ప్రభువారి ప్రకారం ఒక అబద్ధ లోకం అండి. మాట్లాడితే అబద్ధాలు, మాట్లాడితే అబద్ధాలు మీద అబద్ధాలు, సిగ్గు లేకుండా అబద్ధాలు, మానవ మర్యాద లేకుండా అబద్ధాలండి. అబద్ధాల ప్రపంచం అండి, అబద్ధాల ప్రపంచం. ఇలాంటి భయంకరమైన ప్రపంచంలో నుంచి మనందరము ఎక్కడికి రావాలి? యేసు ప్రభువారు చెప్పిన ప్రభుత్వంలోకి రావాలి. సో ఇంతకీ ఈ ప్రపంచంలో ఎంత భయంకరత్వం ఎందుకు ఉందంటారు? ఎందుకు యేసు ప్రభువారు వాళ్ళందరినీ మార్చాల్సి వచ్చింది? ప్రతి ఒక్కడు నీచుడు, దుర్మార్గుడు, అవినీతిపరుడు, స్వార్థపరుడు, లంచగొండి, అబద్ధికుడు. ఎందుకు ఇలా ఉన్నారండి? చెప్పండి, ఎందుకున్నారు చెప్పండి. ఎవరికైనా తెలుసా? ఇప్పటి వరకు మనం నేర్చుకున్న విషయాల్లో మీకు తెలిసే ఉండాలి. అలాంటి వ్యక్తులు ఈ లోకంలో ఆల్రెడీ ఎందుకున్నారు చెప్పండి? ఆల్రెడీ వాళ్ళు అపవాది సంబంధమైన రాజ్యములో ఉన్నారు. ఎందుకంటే అపవాది అలాంటి వాడు అబద్ధికుడు, మొదటి నుంచి అబద్ధాలు ఆడుతూనే ఉన్నాడు. వాడు అబద్ధానికి జనకుడు. ఈ ప్రపంచం అంతా సాతాను కిందకి వెళ్ళిపోయింది. ఒకప్పుడు లేదు, వెళ్ళిపోయింది. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమంటాడు తెలుసా? మనం పోరాడుచున్నది మనుష్యులతో కాదు,
వాళ్ళ వెనక ఉన్న దురాత్మ సమూహములతో, వాని వెనకున్న అపవాది సంబంధులతో మనం పోరాడుతున్నాం. మనం అనుకుంటున్నాం మనుషులతో పోరాడుతున్నామని. మనుషులతో పోరాటం లేదు, మనం దురాత్మ సమూహములతో పోరాడుతున్నాం. ఈ ప్రపంచంలో ఒక ఎదవని మీరు చూశారనుకోండి, ఒక వేస్ట్ ఫెలోని చూశారనుకోండి, ఒక దుర్మార్గుడిని దుష్టుడిని మీరు చూశారనుకోండి, ఒక వ్యంగ్యంగా మాట్లాడేవాడిని చూశారనుకోండి, ఒక శపలత్వంగా ప్రవర్తించేవాడిని చూసామనుకోండి, సిగ్గు శరవం లేకుండా మాట్లాడేవాడు ప్రవర్తించేవాడిని చూశారనుకోండి, ఒక వెధవని చూశారనుకోండి, మీరు వాడిని చూడద్దు, వాడి వెనకున్న దురాత్మను చూడండి, వాడి వెనకున్న సాతాను చూడండి. మనం పోరాడుతుంది మనుషులతో కాదు, వాళ్ళ వెనకున్న దురాత్మ సమూహములతో, వాడి వెనకున్న ఐడియాలజికల్తో, వాడి భావజాలంతో మనం పోరాడుతున్నాం. ఒక్కొక్కడు ఉంటాడు, ఒక్కొక్కడు నాస్తికుడిగా ఉంటాడు, ఒక్కొక్కడు వేరే మతంలో ఉంటారు. వాళ్ళకి ఏదైనా విషయం చెప్పామనుకోండి, వాడి భావజాలం ప్రకారం వాడు మాట్లాడతాడు. సత్యమేంటి, నిజమేంటి, అబద్ధమేంటి అని పరిశీలన చేయడు వాడు. ఎందుకంటే వాడి వెనకున్న దురాత్మ సమూహం వల్ల వాడు మాట్లాడుతూ ఉంటాడు. అర్థమైంది అందరికీ? ఒక వ్యక్తి ఈ రోజున నీకు దుష్టుడిగా, దుర్మార్గుడిగా, లేకపోతే పరమ చండాలుడిగా, దరిద్రంగా పాపాలు చేసుకుంటూ నీచుడిగా కనపడుతున్నాడు అనుకోండి, మీరు వాడికి వెనక ఉన్న ఐడియాలజీని, వాడి వెనక ఉన్న దురాత్మ సమూహములను చూడాలా. ఎందుకంటే మనం పోరాడుతున్నది మనుషులతో కాదు, ఆ మనిషే దారుణంగా ప్రవర్తిస్తున్నా కానీ వాడి వెనక ఉన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటో చూడాలా. వాడిని ఎలా ప్రేరేపిస్తున్నది ఎవరు? అర్థమవుతుందా? చదువు సంధ్యలు లేకుండా మేధావులు అనుకుంటారు చాలామంది. అర్థమవుతుందా? ఏమంటే స్కాలర్స్ కాదు వాళ్ళు, ఎక్కడో వాట్సాప్లో వచ్చే మెసేజ్లు పెడుతూ ఉంటారు. ఏంటి వాట్సాప్ యూనివర్సిటీ అని ఈ మధ్య అందరూ అంటున్నారు. వాట్సాప్ యూనివర్సిటీలో ఉన్న వాళ్ళందరూ మేధావులు అనుకునేవాళ్ళు, లేకపోతే పిచ్చోళ్ళు. అర్థమవుతుందా నేను చెప్తుంది? వాట్సాప్ యూనివర్సిటీ నుంచి బయటపడండి, నిజంగా స్టడీ చేయండి, నిజంగా స్కాలర్స్ అవ్వండి. మంచి చెడుల విచక్షణ దేవుని రాజ్యంలోకి రాని వాడికి రాదు. ఏమండి? మంచి చెడుల విచక్షణ దేవుని రాజ్యంలోకి రాని వాడికి రాదు. ఎలా వస్తుంది? ఎలా వస్తుంది? అర్థమవుతుందా? అందరూ గమనించుకోవాలి, మనము పోరాడుచున్నది మనుష్యులతో కాదు ఈ లోకంలో. యేసుప్రభువుకి ఆ సంగతి తెలుసు, అందుకే పిలాతుతో మాట్లాడుతున్నా. పిలాతు వెనకున్న దురాత్మ సమూహంతో మాట్లాడుతున్నాడు. నువ్వు రాజువా అని ఎక్కిరిస్తున్నాడు. తెలుసు వాడికి యేసుప్రభువు ఎవరో, అయినా నువ్వు రాజువా అని అడుగుతాడు. ఎస్, నువ్వు అన్నట్టు రాజునే నేను, కానీ నా రాజ్యము నీ రాజ్యం లాంటిది కాదు. నీకులాగా నలుగురిని కాళ్ళు కింద పెట్టి తొక్కేసి ప్రతాపము చూపించి సైకలాజికల్ ఆనందం పొందేవాడిని కాదు నేను. మనిషిని ప్రేమించి వాడిని నీతిమంతుని చేసి, వాడిని పరిశుద్ధుని చేసి, వాడిని సత్యవంతుని చేసి, వాడిని నిజముగా అభివృద్ధి చేయవాడిని నేను, వాడిని బుద్ధిమంతుని చేయవాడిని నేను అంటున్నాడు యేసుప్రభువారు. పిలాతు మాట్లాడినప్పుడు యేసుప్రభువారికి పిలాతు కనపడుతుందా? పిలాతులో వాడి వెనక ఉన్న దురాత్మ కనపడుతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? నిజముగా దేవుని బిడ్డలు, నిజమైన పరిశుద్ధులు, నిజమైన దేవుని సంబంధులు వాళ్ళు మాత్రమే ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారు. ఎందుకని మిగతా వాళ్ళకి అర్థం కాదు. నిజముగా సత్యమును అనుసరించి నడుచువారు, నిజముగా పరిచర్య చేయువారు, నిజముగా నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు, నిజమైన మారు మనసు పొందిన వారికి మాత్రమే ఈ వాక్యం చదువుతున్నాను నేను. ఫేక్ వాళ్ళకి ఏం అర్థం కాదు, ఫేక్ వాళ్ళకి ఏమి అసలు నిలబడలేరు వాళ్ళు సరిగ్గా. 2 కొరింథీ 10వ అధ్యాయంలోకి రండి, 3వ వచనం నుంచి చదువుతున్నాం. మేము శరీరదారులమై నడుచుచున్నను, ఏంటి? మేము శరీరదారులమై నడుచుకొనుచున్న ప్రకారము యుద్ధము చేయము. ఎలా అంట? శరీరధారంగా మనం ఇక్కడ ఉన్నాం కదండి, శారీరకంగా భూమి మీద ఉన్నాం, కానీ శరీర ప్రకారం యుద్ధం చేయమంట. అంటే వెపన్స్ మాయి శరీర ప్రకారం ఉండవంట. కత్తులు, కటారులు అట్లా ఉండవంట. శరీర ప్రకారం ఉన్నమే కానీ యుద్ధం మాత్రం వేరేదంట. అదేంటి?
ఇప్పుడు చాలామంది మనం చూస్తూ ఉంటాం, ఎవడైతే ఇతరుల్ని బూతులాడుతున్నాడో, ఎవడైతే హింసకు దిగుతున్నాడో వాడు బుర్ర తక్కువ విధవ. వాడి దగ్గర ఆర్గ్యుమెంట్ లేదు, వాడు మాట్లాడటానికి సమాధానం ఇవ్వడానికి వాడి దగ్గర మ్యాటర్ లేదు కనుక వాడు దుర్భాషలకు దిగుతాడు. ఏం చేస్తాడు వాడు ప్రశ్నకి సమాధానం వాడి దగ్గర లేదు కాబట్టి వాడు దుర్భాషలకు దిగుతాడు, వాడి హింసకు దిగుతాడు. వాడే ఎదవా అంటున్నాను నేను, వాడే పనికిమాలోడు అంటున్నాను నేను. ఎందుకంటే వాడి దగ్గర మ్యాటర్ సబ్జెక్ట్ లేదు, అందుకే వాడు అలా ఉంటాడు. కానీ మ్యాటర్ ఉన్నవాడు ఏం చేస్తాడు, వాడి ఆయుధాలు వేరు, వాడి ఆయుధం బుర్ర. నిజంగా సబ్జెక్ట్ ఉన్నవాడి ఆయుధం ఏంటి, బుర్ర. అర్థమవుతుందని చెప్తుంది. వాడికి జ్ఞానం ఉంటుంది, జ్ఞానమే ఆయుధం. చూడండి, మనము శరీరదారులమై నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారం యుద్ధం చేయము, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పరద్రోయ జాలినంత బలము కలువై ఉన్నవి. ఏంటండి ఇది నాలెడ్జ్, ఇది విజ్డమ్, ఇది వాడికి లేదు. వాడు ఏమన్నా అంటే కస్సుమని లేచి కర్రలో కత్తులు తీసుకొస్తాడు. మనమేం చేస్తాం తెలుసా, బుర్ర వాడతాం. వాడికి లేనిది బుర్ర అనే ఆయుధం, మనకు ఉన్నది బుర్ర అనే ఆయుధం. ఎంతమందికి అర్థమవుతుంది? సమాధానం లేనోడు ప్రవర్తించేది ఒక విధంగా ఉంటుంది, సమాధానం కలిగినోడు ప్రవర్తించేది ఒక. స్కాలర్స్ వేరండి. బుర్ర కలిగినవారు, బుద్ధి కలిగిన వాళ్ళు ఏం చేస్తారు, విత్ ఎవిడెన్స్తో సమాధానం చెప్తారు. చేతగానోడు ఏం చేస్తాడు, దొంగచాటుగా కాపు కాసి వాడిని కొడతాడు, అవసరమైతే చంపుతాడు. ఎందుకంటే వాడి దగ్గర సమాధానం లేదుగా. పిరికోడు వాడు, మూర్ఖుడు వాడు. వాడి దగ్గర ఇక్కడ దమ్ము లేదు, గుండెల్లో దమ్ము లేదు, ఇక్కడ నాలెడ్జ్ లేదు వాడికి. వాడు ఏం చేస్తాడు అప్పుడు, పరీక్ష పాస్ కాని చేత కాని వాడు ఏం చేస్తాడు, కాపీలు కొడతాడు. ఎలక్షన్లో స్ట్రైట్గా నిజాయితీగా గెలవడానికి దమ్ము లేనివాడు ఏం చేస్తాడు, రిగ్గింగ్ చేస్తాడు. అవునా కదా? ఇంకెవడండి చేసేది? కానీ దేవుని రాజ్య పౌరులు ఏం చేస్తారంట, ఇలా అన్యాయం అక్రమం ఏమీ చెయ్యరు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? వాళ్ళు నీతిమంతుల రాజ్యంలోకి వచ్చారు, పరిశుద్ధులండి వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ యుద్ధోపకరణాలు ఏంటి, తర్కము, జ్ఞానము. తర్కం అంటే తెలుసా మీకు? జ్ఞానం అంటే తెలుసా మీకు? సంస్కారము అంటే తెలుసా మీకు? అవి వాడతారు వాళ్ళు. వివేకము వాడతారు వాళ్ళు, దుష్టత్వం వాడరు. ఈ లోకమున ఎంతమంది దుష్టులు ఉన్నారు అంటే, జ్ఞానం లేని ప్రతి ఒక్కడు దుష్టుడే. ఎందుకంటే వాడి దగ్గర సమాధానం లేదు కాబట్టి వాడు దుర్భాషలకు దిగుతాడు. వాడు కర్రలో హింసతో ఏదో ఒక రాడ్లు తీసుకొస్తాడు వాడు. ఎందుకని వాడి దగ్గర ఏమి లేదు, అసలైన ఆయుధం లేదు, బొర్ర లేదు వాడికి, బుద్ధి లేదు వాడికి. ఇప్పుడు నేను చెప్పాను కదా, క్రిస్టియానిటీ ఇండియాలోకి ఎట్లా వచ్చింది, అది నాలెడ్జ్ కదా. అక్కడి నుంచి పరిశీలన చేసుకొని వచ్చారు. ఇండియాలో క్రైస్తవ్యంలోకి ఎవరు మారారు, మారాల్సి వచ్చింది ఎవరికి, ఎందుకు మారాలి అసలు? మారకుండా ఎవరి మతంలో వాళ్ళు ఉండొచ్చుగా. ఒకవేళ బ్రిటిష్ వాడు ఇండియాకి రాకపోతే ఏం జరుగుతుందో చెప్పాను నేను మీకు. చాలామంది జీవితాలు ఎలా ఉండేవో ఆలోచించమంటున్నాను నేను. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకే మన దగ్గర ఉన్న ఉపకరణాలు వేరు. అది బుర్ర, అది నాలెడ్జ్. నెక్స్ట్ లైన్ ఏమని చెప్పారు చూడండి, 5వ వచనం చూడండి. మేము వితర్కములను దేవుణ్ణి గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును ప్రడదోసి. అది ఎవరైతే బుద్ధిహీనంగా మాట్లాడుతున్నారో, బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారో, దుర్భాషలాడుతున్నారో, హింసకు దిగుతున్నారో, వాళ్ళందరికీ మా ఆయుధాలు ఉన్నాయిగా, బుద్ధి జ్ఞానం, వాటితో సమాధానం చెప్తాం. ఏం చేస్తాం చూడండి. పడదోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి, అది క్రీస్తు యొక్క మంచి జ్ఞానంలోకి వాటిని సరిచేస్తాము. అది అక్కడ వాక్య భాగం యొక్క అర్థము. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే మనందరము
యేసు క్రీస్తు వారి సువార్త ద్వారా కలుగు ఆధిక్యతని తెచ్చుకోవాలి. అప్పుడు మాత్రమే జ్ఞానము, వివేకము మనకు వస్తాయి. లేకపోతే ఏముందండి, అందరిలాగా బుద్ధి లేని వారిలాగా జీవిస్తూ ఉంటాం. ఈ లోకములో అపవాది ఉన్నాడు. అపవాది సంబంధులు ఏం చేస్తారు? నీతిగా ఉండరు. అసూయ, అహంకారం, దుర్భాషలాడటం, దుష్టత్వము, వ్యభిచారము, దొంగతనము, అబద్ధాలు, ఇవన్నీ అపవాది సంబంధులే చేస్తూ ఉంటారు. ఒకరిని మీరు చూసినప్పుడు వాడి వెనక ఉన్న దురాత్మ సమూహమును చూడవలసిందిగా మనవి చేస్తున్నాను నేను. వాడి వెనక ఉన్న దురాత్మ సమూహములు మీరు అర్థం చేసుకోవాలి. 6వ వచనం చూడండి. మీరు సంపూర్ణ విధేయతను కనపరుచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. అది మనం ఎప్పుడైతే సంపూర్ణముగా లోబడతామో ప్రతి అవిధేయతకు దండన జరగటం మనం చూస్తాము. సో కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇండియాలో ఎవరండి ఎందుకండి మారారు అంటే, ఇప్పుడు కూడా ఎవరిని మారమంటున్నాను తెలుసా నేను? మీరు నిజాయితీగా జీవించగలిగే లైఫ్ కోరుకుంటే దేవుని రాజ్యంలోకి రండి. నీతిగా దమ్మున్న నీతిపరుడుగా జీవించాలనుకుంటే యేసు ప్రభువారిని నమ్ముకోండి. యేసు ప్రభువారి రాజ్యంలోకి రండి. నీతి కలిగిన వ్యాపారం చేయాలంటే దేవుని రాజ్యంలోకి రండి. నీతి కలిగిన కుటుంబం కలిగి ఉండాలంటే దేవుని రాజ్యంలోకి రండి. నీతిమంతులుగా జీవించాలంటే దేవుని రాజ్యంలోకి రండి. మీ సమాజం నీతిగా ఉండాలంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలా. లేకపోతే అందరూ యథా రాజా తదా ప్రజ. అర్థమవుతుందా? ప్రశ్నించే నోరును నొక్కేయాలనుకుంటున్నావా? బుర్ర లేనోళ్ళు చేసే పని అదే. ఏమండి? ప్రశ్నించే నోరును నొక్కేయాలనుకునేది ఎవరు? బుర్ర లేనోళ్ళు చేసే పని. సో కాబట్టి యేసుక్రీస్తు వారు ప్రకటించిన శుభవార్త, దేవుని రాజ్య శుభవార్త, అది ఊరూరా గ్రామ గ్రామం తిరిగి ప్రకటించారు. లూకాసు వార్త 8వ అధ్యాయం 1వ వచనం. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ సంచారం చేయుచుండగా. 9వ అధ్యాయం 1వ వచనం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దెయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగమును స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారు నంపెను. ఇది యేసుప్రభువు వారి శుభవార్త. ఇలాంటి శుభవార్తను ఇప్పుడు మీరు విని ఉన్నారు కాబట్టి వినిన ప్రతి ఒక్కరూ నిజముగా మీరు నీతిమంతులు, పరిశుద్ధులు, సమాధానపరచువారు, లేకపోతే శాంతి కావాలనుకునేవారు, సమాధానం కావాలనుకునేవారు, స్వస్థత కావాలనుకునేవారు మాత్రమే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. ఇది జస్ట్ ఇప్పుడు నేను చెప్పిందంతా ఓన్లీ ఒక ప్రకటన. మీకు నచ్చితే తీసుకోండి, లేకపోతే వదిలేయండి. ఐపీఎల్ గేమ్లో ఓవర్కి మధ్య వచ్చే ప్రకటన ఎలాంటిదో నేను ఇప్పుడు చెప్పింది కూడా అంతే. మీకు నచ్చితే తీసుకోండి, లేకపోతే మీ ఇష్టం. ప్రభు మంచిగా మరి దేవుని వాక్యానుసారం జీవించాలనుకునే వారికి తోడై ఉండి నడిపించునుగాక. మళ్ళీ వచ్చేవారు ఇదే సమయానికి కలుసుకుందాం సువార్త సమయంలో. అంతవరకు సెలవు.